దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడలారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నా. ఈరోజు నేను మీతో మాట్లాడేటువంటి టాపిక్ ఏమనగా, దయ్యం పట్టినటువంటి వ్యక్తి తెలుసుకున్న దైవత్వం. ఒకరోజు యేసుక్రీస్తు తన శిష్యులతో కలిసి గలిలయ సముద్రం దాటి గెరాసీనుల ప్రాంతం దగ్గరికి వెళ్ళినప్పుడు దయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తుకు ఎదురవుతాడు. అయితే ఆ వ్యక్తి చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మమ్మును శిక్షించుటకు వచ్చితివా. ఆ వ్యక్తికి ఎలా తెలుసు అని అంటే, మనం ఇక్కడ గ్రహించవలసినటువంటి సత్యం, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దయ్యాలకు తెలుసు, భూతాలకు తెలుసు, దుష్ట శక్తులకు తెలుసు, అపవాదికి తెలుసు, అపవాది అనుచరులకు తెలుసు, సాతానుకు తెలుసు, దుష్టుడికి తెలుసు యేసుక్రీస్తు దైవ కుమారుడని. యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా ఆయనను శోధించడానికి వచ్చినటువంటి సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవాలా. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను. అపవాది మనుషులను పాడు చేయడం కోసం అనేక రకాలుగా, అనేక విధాలుగా ప్రయత్నం చేస్తుంటాడు. అయితే ఆ వ్యక్తిని కూడా చెరపడం కోసం, ఆ వ్యక్తిని పాడు చేయడం కోసం, ఆ వ్యక్తిని కంప్లీట్గా తన ఆధీనంలో తీసుకోవడం కోసం సుమారుగా 1000 దయ్యాలను తన ఆధీనంలో, తన దేహంలో ఉంచినాడు. అయితే గొప్ప విషయం ఏంటంటే, అతనిలో ఉన్నటువంటి దయ్యములన్నిటినీ యేసు ప్రభు విడిపించినాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయ్యం పట్టినటువంటి వ్యక్తి తెలుసుకున్న దైవత్వం ఏంటంటే ఇదే. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, నిజదేవుడు, లోకరక్షకుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు. ఈరోజు నీవు కూడా యేసుక్రీస్తు దైవత్వాన్ని తెలుసుకోవాలని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నా. నీకోసం, నా కోసం ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, నిజదేవుడు, సత్యదేవుడని జ్ఞాపకం చేస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నా. హల్లెలూయా.